హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అంటే ఢిల్లీకి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రైల్వే స్టేషన్. ఈరోజు హజరత్ నిజాముద్దీన్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో నా ప్రయాణాన్ని అయితే చేయబోతున్నాను. ఇక్కడ ఈ ఢిల్లీ సైడ్ వచ్చామంటే మటుకు హార్న్ల మీద హార్న్లు కీ 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 అని గుడేస్తూ ఉంటారు. అరే ముందోడు వెళ్తున్నాడా లేదా ఏం చూసుకోరు అసలు. హార్నే హార్న్. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఇది. మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది ఏంటి అనేది అక్కడ డిస్ప్లే బోర్డు ఉంది. ఈరోజు ఏప్రిల్ 27th. ఎండ మామూలుగా లేదు. డిస్ప్లే బోర్డు అది అక్కడ ఉంది, అక్కడికి వెళ్దాం. అండ్ ప్రస్తుతం టైం వచ్చి 1:52 అయితే అవుతుంది. 12612 మద్రాస్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ డిపార్చర్ వచ్చి 3:35 ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి. మీకు కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు కదా. సరేలే లోపలికి వెళ్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5 కదా, 5కి వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవగానే గోల్డెన్ టెంపుల్ మెయిల్ కనిపించింది. లెట్స్ గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 5. ఎస్కలేటర్లో ఉంటే ఎలివేటర్ ఉంటుంది. ఎస్కలేటర్ అయితే తీసుకుంటున్నాను నేను. 8 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5. 5లోంచి ఇప్పుడే ఒక లోకల్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. 4లో ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. ఈ బండి వెళ్ళిపోయాక మన బండి పెడతారనుకుంటా. అటు ప్లాట్ఫామ్లో చూడండి, జబల్పూర్ హజరత్ నిజాముద్దీన్, జబల్పూర్ కోయంబత్తూర్, జబల్పూర్ బాండ్రా, జబల్పూర్. ఇప్పుడు ఆ బండి హజరత్ నిజాముద్దీన్ నుంచి జబల్పూర్కి అయితే వెళ్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, రాణి కమలాపతి స్టేషన్కి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్. శ్రీధామ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బండి మటుకు ఐసీఎఫ్ కోచెస్తో ఉంది. నేనైతే వెయిటింగ్ మన బండి గురించి. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 5కి తీసుకురాలేదు. ప్రస్తుతం మనం ఉన్నది నార్దర్న్ రైల్వే జోన్లో. హజరత్ నిజాముద్దీన్ చెన్నై గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, లాంగెస్ట్ రన్నింగ్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. 2:23 అయితే అవుతుంది. పక్క ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏదైనా చూద్దాం, ఆగండి. ఇక్కడి నుంచి మన బండిని కూడా తీసుకొచ్చేస్తున్నారు ఏంటి? 2 బళ్ళు వస్తున్నాయి. అరే, ఒకటి లోకోమోటివ్, పక్క దాంట్లోకి వచ్చేది అలాగే వస్తుంది. గోండ్వానా ఎక్స్ప్రెస్, గోండ్వానా ఎక్స్ప్రెస్. హజరత్ నిజాముద్దీన్ రాయ్గఢ్ కాదు, రాయ్గఢ్. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అంటే పేదవాడి ఏసీ ట్రైన్. గ్రీన్ కలర్ కోచెస్తో అయితే లాంచ్ చేశారు. కానీ ప్రస్తుతానికి అన్ని గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ని కూడా 3rd AC ఎకనామీ కోచ్ల కింద అప్గ్రేడ్ అయితే చేస్తున్నారు. ఎంటర్ ది డ్రాగన్. రాణి కమలాపతి రైల్వే స్టేషన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ బయలుదేరిపోయింది. బాబోయ్, రంగేంటి ఎలాగైపోయింది మొత్తం వందే భారత్ ఎక్స్ప్రెస్ది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ 160 km/h క్రూజింగ్ స్పీడ్ టచ్ చేస్తుంది. లూప్ లైన్లోంచి ఒక బండి అయితే వెళ్ళిపోతుంది. అటుపక్క లూప్ లైన్లో ఇంకో బండి ఉంది, హజరత్ నిజాముద్దీన్ మిరాజ్ అంటే ఏ స్టేట్ అనుకుంటున్నారు? గెస్ కొట్టండి. 3:05 అవుతుంది. ఇంకా మన బండిని తీసుకురాలేదు. ఇంకా అరగంట ఉంది డిపార్చర్కి, అంతే. 3:10 అయితే మన బండి ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తున్నారు. నెంబరింగ్ అది ఇచ్చారనమాట. కోచ్ పొజిషన్స్ అవి ఇప్పుడే ఇచ్చారు. G7 నా కోచ్. బండి అయితే ఇప్పుడే వస్తుంది. గరీబ్ రథ్కి ఎస్లు, ఏలు, బీలు, హెచ్లు ఉండవు. అన్నిటికీ ఒకటే జీ. ఎస్ఆర్ బెజవాడ లోకోమోటివ్ 30668 గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఉంటుంది రచ్చ, అసలైన రచ్చ. అటోళ్ళు ఇటు, ఇటోళ్ళు అటు. G7 నా కోచ్. మొత్తం 16 కోచ్లు అయితే ఉంటాయి అన్నమాట. 16 కోచ్లు, SLRD కోచ్లు. G7 మంది ఇదే. అప్పర్ బెర్త్ వచ్చింది, 6 నెంబర్ బర్త్. ఓహో,
రష్ ఇదిగో ఈ పైన మనకు వచ్చింది. ఎకనామిక్ వస్తే ప్రాబ్లం ఏంటో తెలుసా, ఈ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది. బండి అంతా క్లీన్గానే ఉంది. ఫస్ట్ లగేజ్ కింద పెడేద్దాం. లోపలికి ఎక్కి సెటిల్ అయ్యాను. గైస్ మీకు ఈ విషయం తెలుసా, స్టేషన్ వచ్చే అరగంట ముందు మనం ఆర్డర్ చేసుకుని వేడిగా ఫుడ్ ట్రైన్లో తినొచ్చు అని. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు నా ఫుడ్ బుక్ చేసుకోవడానికి నేను వాడే యాప్ వచ్చేసి రైల్ మిత్ర యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఇందులో ట్రైన్ షెడ్యూల్, పిఎన్ఆర్ స్టేటస్, ట్రైన్ లైవ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుందాం. మనం ట్రైన్లో ప్రయాణించేటప్పుడు ఫుడ్ 2 రకాలుగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకటి పిఎన్ఆర్ త్రూ, ఇంకోటి ఏమో ట్రైన్ నెంబర్ త్రూ. మన పిఎన్ఆర్ ఉంటుంది కదా, మన పిఎన్ఆర్ నొక్కామంటే మన పిఎన్ఆర్ నెంబర్ ఇవ్వగానే ఇలాంటి లిస్ట్ ఒకటి వస్తుంది అనమాట. ఈ లిస్ట్ ఏంటంటే నెక్స్ట్ ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుద్ది, ఎక్కడెక్కడ వీళ్ళు ఫుడ్ సర్వ్ చేస్తారని. నేను ఆగ్రాలో పెట్టుకుంటాను, 5:30 కల్లా వచ్చేస్తుంది. ఆగ్రాలో ఇవన్నీ రెస్టారెంట్స్ లంచ్ డిన్నర్లు సర్వ్ చేసేవి. పోహా ఒకటి ఆర్డర్ చేసుకుంటున్నాను, దాంతోపాటు స్పెషల్ థాలీ కూడా ఒకటి ఆర్డర్ చేసుకుంటా. మనకు కావాల్సిన అన్ని ఆర్డర్ పెట్టేసుకున్నాక ప్రొసీడ్ ప్లేస్ ఆర్డర్ కొట్టామనుకోండి, ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుద్ది. ఈ డీటెయిల్స్ ఇచ్చాక పేమెంట్ అయిపోయింది అనుకోండి, మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఇలా మన వాట్సాప్కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. పోహాను థాలీ ఆర్డర్ చేశాను నేను. యాప్లో ఫుడ్ డెలివరీ చేసినందుకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఛార్జ్ చేయరు. 0% క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా అండి. సో గైస్, ఇంకెందుకు ఆలస్యం, మీరు రైల్లో ప్రయాణించేటప్పుడు ఫుడ్ బుక్ చేసుకోవాలంటే స్టేషన్ వచ్చే అరగంట ముందు బుక్ చేసుకున్నారంటే వేడి ఫుడ్ మన సీట్ ఎక్కడైతే ఉందో అక్కడికే వచ్చి డెలివరీ చేస్తారనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. ఆగ్రాలో నా ఫుడ్ అది పికప్ చేసుకుని ఎలా ఉంది ఏంటి అని కూడా చెప్తా మీకు. హోయ్ పక్క ప్లాట్ఫామ్ లో చూడండి ఏ బండి ఉందా, సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్ప్రెస్. ప్రస్తుతం మనం ప్రయాణిస్తున్న గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, వన్ అండ్ ఓన్లీ లాంగెస్ట్ రన్నింగ్ గరీబ్ రథ్ అండ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ రన్నింగ్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. మన బండి బయలుదేరడానికి ఇంకా 8 నిమిషాలు అయితే ఉంది. 3:35 మన బండి బయలుదేరుతుంది. 3:55 పక్క ట్రాక్ లో ఉన్న దురంతో ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరుతుంది. మన బండిని ఆపరేట్ చేసేది సదరన్ రైల్వేస్. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం 3:35 బయలుదేరింది బండి హజరత్ నిజాముద్దీన్ నుంచి. మన బండి ఇంకో బండి 2 ప్యారలల్ గా బయటికి వెళ్తున్నాయి. అండ్ ఇటుపక్క సికింద్రాబాద్ దురంతో, అదిగోండి అటుపక్క బండి మన బండి, 2 ఒకేసారి వదిలేరు. ఏం బండో అది, పేర్లన్నీ కూడా వెలిచిపోయినాయి. ఈ థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్ ఉంది కదా, ఇందులో స్లైడింగ్ డోర్ అది ఉంటుంది. మనం డోర్ దగ్గర నుంచి మామూలుగా ఇలా కానేమనుకోండి, ఎవరొకళ్ళు వచ్చి తలుపు తీస్తూ ఉంటారు. అది మటుకు జాగ్రత్తగా చూసుకోండి. థర్డ్ ఏసీ ఎకనామిక్ కోచ్లో ఎలా ఉంటుంది. అండ్ గైస్, ఈ రోజు మనం సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ వరకు ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో. ప్యారలల్ రన్ ఏందో మరి, ప్యారలల్ రన్ ఇచ్చారు. ఏంటి ఫస్ట్ ఓవర్టేక్ ఏంటి మన బండికి, ఇది పడుతుంది ఓవర్టేక్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఈ బండిలో 2175 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తాం. ఫస్ట్ ఓవర్టేక్, ప్యారలల్ ఓవర్టేక్. లాల్ ఖాన్ బ్యాండ్రా ఓవర్టేక్ కొడిసింది ఆ బండిని. మన బండి టోటల్ రన్ టైం ఎంతో తెలుసా, 29 గంటల 25 నిమిషాలు. అంటే సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవాలంటే అరగంట తక్కువ 30 గంటలు అయితే మనం ప్రయాణం చేయాలి. మన బండి వీక్లీ వన్స్ ప్రతి శనివారం చెన్నై నుంచి బయలుదేరుతుంది, ప్రతి సోమవారం హజరత్ నిజాముద్దీన్ నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ టికెట్ ఎంత పడిందో తెలుసా నాకు, 1620 రూపాయలు ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. 1620 రూపాయలకి ఒక్కసారి ఆలోచించండి, ఢిల్లీ నుంచి చెన్నై దాకా ప్రయాణిస్తున్నాను. అండ్ దట్టు రన్ ఎలా ఉంటుందో తెలుసా, దద్దరిల్లిపోద్ది. ఈ ట్రైన్ని నేను మొగటం లేని మహారాజు అంటాను. అది ఎందుకంటానో మీకు రాని అర్థం అవుద్ది. అసలు 29.5 గంటల్లో ఢిల్లీ నుంచి చెన్నైకి ఏంటండి వెళ్ళేది మనం. మనలోనే హాంకింగ్
ఓక్లా స్టేషన్ స్కిప్. మన బండి ఇనీషియల్ క్రూజింగ్ స్పీడ్ ఎక్కడైనా 160 కొడతారేమో చూద్దాం. నాకు తెలిసి ఆగ్రా ఝాన్సీ మధ్యలో ట్రాక్ అది 160కి ఎలిజిబుల్. ఒకవేళ 160 ఏదైనా కొట్టారంటే పండగే మనకి. ఫ్లాట్ 130 క్రూజింగ్ స్పీడ్లోనే క్రూజ్ అవుతుంది బండి. ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, వీక్లీ వన్స్ అని చెప్పాను కదా, ఏ టైం స్లాట్లో రన్ అవుద్దో తెలుసా? చెన్నై న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ టైం స్లాట్లో అయితే రన్ అవుద్ది. ఆ రాజధాని ఎక్స్ప్రెస్కి ఏ ప్రిఫరెన్స్ ఇస్తారో ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ కూడా సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. రన్లో ఏ మాత్రం పొల్లిపోదు. జస్ట్ ఒక 10 మినిట్స్ అనమాట డిఫరెన్స్ టోటల్ రన్ టైంలో, అంతే. సో మొత్తం 1620 రూపాయలకి రాజధాని ట్రైన్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే మీరు ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఎక్కితే చాలు. విజయవాడ నుంచి టికెట్స్ మనకి మ్యాక్సిమం అవైలబుల్గా ఉండే. నేను RAC 80లో చేయించుకున్నాను ఒక 15 days ముందు. నాకైతే కన్ఫర్మ్ టికెట్ అయిపోయింది. స్కిప్పింగ్ ఫరీదాబాద్. బండి హర్యానా ఎంటర్ అయిపోయింది ఢిల్లీ నుంచి. ఢిల్లీ మెట్రో. మెట్రో మెయింటెనెన్స్ ఏరియా అది ఢిల్లీలో. అంటే ఢిల్లీ అంటే NCR అనుకోవచ్చు మనం. ఇంకా మామూలుగా ఉందా? అల్లాడెత్తుంది బండి. కమాన్ 160 ఎక్కడెక్కుద్ది బండి చూడాలి. ఫ్లాట్ 130 అసలు దిగట్లేదు పెరగట్లేదు తెలుసా, ఒక్కటే రేంజ్. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రూట్ ఒకసారి చూసుకుందాం. హజరత్ నిజాముద్దీన్లో బయలుదేరక ఆగ్రా క్యాంట్, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, నాగ్పూర్, బళ్ళార్షా, విజయవాడ, ఒంగోలు, గూడూరు జంక్షన్, MGR చెన్నై సెంట్రల్. గైస్, సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్ళే వరకు మన బండి ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? ఢిల్లీ, హర్యానా, UP, MP, UP, MP, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. గైస్, కొన్ని క్రాస్ ఓవర్లు అయితే ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. ఆగ్రా వెళ్ళే లోపలనే మనకి సమతా ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. సమతా ఎక్స్ప్రెస్ తర్వాత మిలీనియం ఎక్స్ప్రెస్, మిలీనియం ఎక్స్ప్రెస్ తర్వాత తమిళనాడు సంపక్రాంతి ఎక్స్ప్రెస్. సమతా ఏ సమత తర్వాత మిలీనియం తర్వాత సంపక్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దాని తర్వాత ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్. మిలీనియం ఎక్స్ప్రెస్ రప్పని వెళ్ళిపోయింది. బృందావన్ రోడ్ స్టేషన్ స్కిప్ కొట్టాం మనం. తమిళనాడు సంపక్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వచ్చేస్తుంది ఆల్రెడీ. మథురాలో బయలుదేరిపోయింది బండి. సాయంత్రం 5 అవుతుంది. 5 అవుతున్న ఎండ ఎలా ఉందో చూసారా? మనకి మెట్ట మధ్యాహ్నం 2:30, 3 అయితే అలాగ ఉంటుంది. ఇక్కడ అలాగ ఉంది. మన బండి స్లో అవుతుంది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 11 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది మన బండి. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసాం అనుకోండి 9 హాల్ట్ అయితే ఉంటాయి. మొత్తం 2175 కిలోమీటర్లకి. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అటు సైడ్ నుంచి మన తమిళనాడు సంపక్రాంతి ఎక్స్ప్రెస్ జింగ్ అంటే క్రాస్ ఓవర్. మన బండి ఎందుకో స్లో అయింది. ఇప్పుడు దాకా ఫ్లాట్ 130 దద్దరిల్లు ఇచ్చారు.
మధురై హజరత్ నిజాముద్దీన్ తమిళనాడు సంపక్రాంతి ఎక్స్ప్రెస్. వేడెక్కిపోయింది ఐఫోన్ మొత్తం ఎండకే. ఓవర్టేక్. ఏ బండి ఇది? గోడ్వానా ఎక్స్ప్రెస్ ని ఓవర్టేక్ కొట్టింది మథురా జంక్షన్ లో. మజా వస్తుందిలే నాకైతే. మథురా జంక్షన్, అది కూడా ఒక జంక్షన్ రోడ్డు. ఆ జంక్షన్ రోడ్ టువర్డ్స్ ఎట్ సైడ్ వెళ్తుంది అంటే రాజస్థాన్ వైపు వెళ్తుంది. బండిలో ఆక్యుపెన్సీ గురించి మాట్లాడాలంటే 100/100 ప్యాక్డ్. లోపల మామూలుగా లేదు. ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్ నాందేడ్ను ఫిరోజ్పూర్ కాంట్ ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. ఆ రెండేట్లతో ఇప్పుడు క్రాస్ ఓవర్లో. దాని తర్వాత జేలం ఎక్స్ప్రెస్. ఛత్తీస్గఢ్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది బండి. ఆగ్రాకి రఫ్గా ఒక 30 కిలోమీటర్ల ముందు అయితే ఉన్నాం మేము. క్రూజింగ్ స్పీడ్ ఇలాగే ఉంది. అండమాన్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ చూడటానికి రెడీగా ఉందండి. ఆగ్రాకి ముందు ఈ క్రాస్ ఓవర్ చెన్నై గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్, చెన్నై కట్రా, అండమాన్ ఎక్స్ప్రెస్. అరే అటేపు ఇంకొక లేయర్ వేస్తున్నారు, ఇంకొక ట్రాక్ వచ్చేస్తుంది అటు సైడ్. అటు సైడ్ వచ్చి అలాగే వెళ్ళిపోయింది ఏంటి? అండమాన్ ఎక్స్ప్రెస్ ఎలా వచ్చిందో చూసారు కదా. మనం ఎన్ రూట్ టు ఆగ్రాలో మన ఫుడ్ అది కలెక్ట్ చేసుకోవాలి. మనం కూర్చున్న దగ్గరికి వచ్చి వాళ్ళు డెలివరీ అది చేస్తారు అనుకుంటే అది వేరే విషయం. మనం అయితే వచ్చేసాం ఆగ్రా కంటోన్మెంట్. ఏంటి బ్లూ కలర్కి వచ్చేసి బండి? మన ఫుడ్ అది వచ్చింది ఆగ్రాలో. మన సీట్ దగ్గరికి వచ్చి డెలివరీ చేశారు. బండి 10 నిమిషాలు లేట్గా వచ్చింది. యాక్చువల్గా ఆగాలి, బయలుదేరిపోయింది. ఆగ్రాలో కూడా బాగానే ఎక్కారు. చైన్ లాగారు ఎవరు వెనకాల. మా వెనకాల కోచ్లో లాగారు చైన్. ఏదో అవుతుంది అక్కడ. రీజన్ ఏంటో కనుక్కుంటున్నట్టున్నారు. ఎవరో వాళ్ళు ఎక్కలేదంటే అందుకే చైన్ పుల్ చేశారు. అందులోనూ 4 డోర్లు కదా కోచ్కి. 2 డోర్లకి ఇటు సైడ్ ప్లాట్ఫామ్కి 2 డోర్లు ఉంటాయి కదా. ఒక డోరే ఓపెన్ అవుతుందండి, ఇంకో డోర్ ఓపెన్ అవ్వట్లేదంట. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు అందరూ అందులోంచి ఎక్కాలి దిగాలి అని చెప్పి ఎక్కలేకపోయారు జనాలు. అందుకే చైన్ అది పుల్ చేశారంట, వదిలేశారు. రీజన్ వ్యాలిడే కదా, అందుకని వదిలేశారు. వెళ్ళి డోర్ చూశారు, ఒకటే డోర్ పని చేస్తుంది, ఇంకో డోర్ రావట్లేదు. నెక్స్ట్ స్టాప్ గ్వాలియర్. అటు చేసి ఇటు చేసి ఒక లోయర్ సీట్ అయితే పట్టాను. సో మన ఫుడ్ అయితే వచ్చింది. ప్యాకింగ్ అయితే చెత్త కొట్టారు, కొంచెంసేపట్లో తిన్నాం. బ్యూటిఫుల్ సన్సెట్. 7 మనం గ్వాలియర్ వెళ్ళిపోతాం. 8 గంటల 10 నిమిషాల కన్నా ఝాన్సీ వెళ్ళిపోతాం. ఫట్ఫట్లు ఆడిచ్చేస్తున్నారు. మనం తాలీను పోహా ఆర్డర్ చేసుకున్నాను కదా.
పోహా తీసుకున్నాను, లైట్ స్నాక్ కింద తీసుకుందామని చెప్పి. ప్యాకింగ్ అది చాలా ప్రీమియంగా చేశారు. లోపలే ఉన్నాయి, ఎలా చేశారో చూద్దాం. ఇలా ఇచ్చారు బాక్స్ ఓపెన్ చేస్తే. పోహా సెపరేట్గాను, ఇవి కూడా సెపరేట్గా ఇచ్చారు. ప్లేటు, స్పూన్స్, నెక్స్ట్ వచ్చేసి టిష్యూస్ కూడా ఇచ్చారు. టిష్యూస్, టాపింగ్స్ అన్నీ చేసాను, ఇంకా తినేద్దాం. టాపింగ్స్ అన్నీ వేసుకుందంటే చాలా బాగుంది. నిజాముద్దీన్ స్టేషన్లో మనం రాజ్గార్ ఎక్స్ప్రెస్ని చూసాం కదా, అదే జబల్పూర్ వెళ్ళేది బండి. ఐసెఫ్కి వచ్చేస్తూ ఉంది, జబల్పూర్ వెళ్తుంది బండి. ఆ బండిని ఇప్పుడే ఓవర్టేక్ కొట్టాం. పోహా అది తినేసాను, చల్లగా ఉంది క్లైమేట్. ఆన్ టైం అంటే ఆన్ టైం వచ్చింది గ్వాలియర్కి. ఏం కొట్టుడబ్బా అసలు, ఏ బండి వచ్చినా కూడా ఓవర్టేకే. ఢిల్లీలో దీనికన్నా గంట ముందు బయలుదేరిన బళ్ళు కూడా ఓవర్టేక్ కొడేసింది ఇది. గ్వాలియర్ జంక్షన్, యూపీ నుంచి ఎంపీకి అయితే వచ్చింది బండి. నెక్స్ట్ బండి యూపీలో ఆగుద్ది, వీరంగణ లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్లో. పక్క ప్లాట్ఫామ్లో ప్యాసింజర్ ఉంది, ఇప్పుడే సిగ్నల్ వచ్చింది, ఆ బండికి బయలుదేరుతుంది. గ్వాలియర్ స్టేషన్ ఫుల్ రష్ ఉంది. ఆల్మోస్ట్ ఆన్ టైం, ఒక 2-3 మినిట్స్ అటు ఇటు అవుతుంది అంతేగాని ఆన్ టైం కొట్టి పడేస్తున్నారు. 8 గంటల 10 నిమిషాలకైతే మనం చేరుకుంటాం ఝాన్సీ, వీరాంగణ లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్. లైట్ ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది, అస్సలు ఎక్కడా తగ్గట్లేదు. 130. సో మన డిన్నర్, ఇట్స్ డిన్నర్ టైం. డిన్నర్ ఓపెన్ చేద్దాం. ఓ చాలా రిచ్గా ఇచ్చారబ్బా. అరే స్వీటు, పప్పు, కర్రీ, రోటీ, రైస్, దాల్. ఇదేంటి రైతా అనుకుంటా, రైతా. వావ్, ఆగ్రాపేట. మ్యాటర్ ఏంటంటే అన్నీ ప్లేట్లో పెట్టుకు తినాలి. మనకి పెద్ద ప్లేట్ ఉంటుంది కదా, ఇది చిన్న ప్లేట్. ప్లెయిన్ రైస్ ఇచ్చారు అనుకున్నాను, ఫ్లేవర్డ్ రైస్ ఇచ్చారు. ఇది ఇవాళ డిన్నర్ సెటప్. ఇప్పుడే మనం ఝాన్సీ స్టేషన్కి వచ్చాం, ఆన్ టైం ఉంది బండి. డిన్నర్ అయితే చేసేద్దాం. ఫ్లేవర్డ్ రైస్ అదిరిపోయింది, ఫ్లేవర్డ్ రైస్ అయిపోయింది, తినేసాను. రోటీ తీసా. డిన్నర్ మొత్తం కంప్లీటెడ్. రైతా, స్వీట్ ఉంది, ఆగ్రాపేట. తింటా ఇప్పుడు. రైతా అదిరింది. నా డిన్నర్ అది అయిపోయింది. ప్రస్తుతం టైం అయితే 8 గంటల 5 నిమిషాలు అవుతుంది. మ్యాటర్ ఏంటో చెప్పనా, గివెన్ టైం కన్నా త్వరగా వచ్చేసింది బండి ఝాన్సీకి. వీరంగణ లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్. మ్యాటర్ ఏంటంటే 8 గంటల 10 నిమిషాలకు రావాలి, 8 గంటల 15 నిమిషాలకు బయలుదేరాలి. మనం 7 గంటల 55 నిమిషాల కల్లా వచ్చేసాం. అది కథ. 8 గంటల 7 నిమిషాలు అయితే అవుతుంది. 8 గంటల 15 నిమిషాలకు మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం. నెక్స్ట్ స్టాప్ భోపాల్. నైట్ వస్తుంది, ఎర్లీ మార్నింగ్ 5ంటికి నాగ్పూర్ వస్తుంది. నాగ్పూర్లో సగం ట్రైన్ ఖాళీ అయిపోద్ది. ఎగ్జాక్ట్లీ 8 గంటల 15 నిమిషాలకి వీరంగణ లక్ష్మీబాయి ఝాన్సీ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఝాన్సీ స్టేషన్ యూపీలో ఉంటుంది. నెక్స్ట్ భోపాల్ వెళ్తుంది కదా బండి. భోపాల్ వచ్చి ఎంపీ. భోపాల్ తర్వాత బండి మహారాష్ట్ర ఎంటర్ అవుద్ది. నాగ్పూర్ ఒక్కటే స్టాపు. నాగ్పూర్ తర్వాత బళ్ళార్షా స్టాపు.
నాగ్పూర్ ఉదయం 5ంటికి వస్తుంది, బళ్ళార్షా 8ంటికి వస్తుంది. మ్యాక్సిమం నేను నాగ్పూర్కే లెగిసిపోతాను. మిగతా విశేషాలు రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం టైము 5:05 అయితే అవుతుంది. మనం అయితే అప్రోచ్ అవుతున్నాం నాగ్పూర్ జంక్షన్. ఎంతమంది దిగుతున్నారంటే నాగ్పూర్ జంక్షన్లో అంతమంది దిగుతున్నారు. ఈ కూపి ఖాళీ అయిపోయింది, ఇంకా దిగుతున్నారు, ఇంకా జనాలు ఎక్కాలి కూడా. చాయ్ ఏదైనా తీసుకుందామని వస్తున్నాను అనమాట. స్టేషన్లో టీ ఏదైనా తీసుకుందామని కొంచెం ముందుకు నడుస్తున్నాను. ఒకటే వెండర్ షాప్ ఉంది ఈ ప్లాట్ఫామ్లో. వెనకాలంతా కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఇది ఒకటి, ఆ ముందు ఒకటి, 2 ఉన్నాయి. టీ ఇలా తీసుకున్నాను నేను, బండి అలా బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ నాగ్పూర్. నాగ్పూర్ తర్వాత బళ్ళార్షా. వాట్స్ హ్యాపెనింగ్? ఇక్కడ రాగానే స్లో అయింది. బండి బయలుదేరితే చాలు 130. తగ్గేదేలే అన్నట్టు కొడతారబ్బా. అందుకే ఈ బండి నాకు చాలా ఇష్టం, చాలా నచ్చింది కూడా. శ్రద్ధ సేతు ఎక్స్ప్రెస్ రామేశ్వరం నుంచి అయోధ్య అయితే వెళ్తుంది ఇప్పుడు. స్కిప్పింగ్ సేవాగ్రామ్ జంక్షన్. స్లో అయింది బండి. బ్యూటిఫుల్ సన్ రైజ్. ఇప్పుడు మన బండికి 2 ట్రైన్స్తో క్రాసింగ్ అవుతూ ఉంది. ఒకటి సికింద్రాబాద్ రాయ్పూర్, ఇంకొకటి సంఘమిత్ర ఎక్స్ప్రెస్. మన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? February 21, 2007. సికింద్రాబాద్ రాయ్పూర్ బండి వెళ్ళిపోయింది, నేను చూసుకోలేదు. సంఘమిత్ర క్రాస్ ఓవర్ చూపిస్తాను మీకు ఇప్పుడు. మన బండి కొట్టి పడేస్తున్నారు, 130 తగ్గట్లా. Three, 2, 1, go. సంఘమిత్ర. SMVT బెంగళూరు దానాపూర్. దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ చూస్తారా? దక్షిణ్ తర్వాత గంగా కావేరి. గైజ్ ఇంకో విషయం తెలుసా, మన బండి బళ్ళార్షా తర్వాత డైరెక్ట్ ఆగేది విజయవాడలోనే. మహారాష్ట్ర నుంచి తెలంగాణ అయితే ఎంటర్ అవుద్ది బండి. తెలంగాణ ఎంటర్ అయ్యాక ఎక్కడా స్టాప్ ఉండదు, డైరెక్ట్ విజయవాడ. ఆంధ్రాలోనే మన స్టాప్. దక్షిణ్ వస్తుంది.
దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ బళ్ళార్ష పక్కన ఒక బండి ఉంది. కోర్బా తిరువనంతపురం నార్త్. బ్రేక్ఫాస్ట్ అది తీసుకోవాలి. గంగా కావేరి మిస్ అయిపోయింది. అహిల్యానగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది ఇండోర్ నుంచి ట్రివాండ్రం అయితే వెళ్తుంది. అరటిపళ్ళు అవి తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అది తీసుకోవాలి. అహిల్యానగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బిఫోర్ టైం వచ్చింది అది. మన బండి 5 నిమిషాలు బిఫోర్ టైం అయితే వచ్చింది. బళ్ళార్షాలో మనకు ఆఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. 7:55కి వచ్చింది బండి. యాక్చువల్ రావాల్సింది 8 o'clockకి. 8:05కి డిపార్చర్. ఇక్కడ కొనుక్కుందాం అన్న ఏం దొరకట్లేదు. అరటిపళ్ళు, ఆమ్లెట్, వడ, ఇడ్లీ అంతే. చేద్దాం ఈ ట్రైన్. అహిల్యానగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జీటీతో మన బండికి క్రాస్ ఓవర్ అయితే అవుద్ది నెక్స్ట్. ఎగ్జాక్ట్లీ 8 గంటల 5 నిమిషాలు అయితే అవుతుంది. మన బండికి సిగ్నల్ వచ్చింది. హాంకింగ్ కొట్టారు. వెళ్ళిపోవడమే. బాయ్ బాయ్ బళ్ళార్ష. జీటీ వచ్చింది. అటు సైడ్ ఉంది. అరే క్రాస్ ఓవర్ అనుకున్నాను కానీ జీటీ వచ్చేసింది. అటుపక్క ఉంది జీటీ 4వ నెంబర్ ప్లాట్ఫామ్లో. పక్కదానికి రాయపురం లోకోమోటివ్ అండ్ జీటీ అదిగోండి. ఆ బండి బిఫోర్ టైం వచ్చింది. కేఎస్ఆర్ బెంగళూరు దానాపూర్ క్లోన్ బండిది. బళ్ళార్ష నుంచి ఇలా బయటకు వచ్చో క్రాస్ ఓవర్ అయితే అయ్యింది ఆ బండితో. సో మనం బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాం కదా. మనం బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం. వేరే 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 చట్నీ అవ్వలేదా బెక్కడ సాంబార్ టైప్లో ఉంది. మరి ఇది ఏంటో చూద్దాం. 3 ఇడ్లీ, 1 వడ, 50 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇది సాంబార్, స్వీట్ సాంబార్. ఇది అన్నిటికన్నా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ తెలుసా. నా ఇడ్లీ రాడ్ కన్నా ఈ అట్టుపండు తినడం చాలా బెటర్. వెల్కమ్ టు తెలంగాణ. తెలంగాణ వచ్చాక చెప్పాను కదా ఎక్కడ స్టాప్ ఉండదు. ఇంకా నెక్స్ట్ స్టాప్ ఆంధ్రప్రదేశ్. విజయవాడలో స్టాప్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల చిల్లరకి అయితే వెళ్తుంది విజయవాడ. క్రాస్ ఓవర్ ఏ బండి అంటారు. ఇప్పుడు క్రాస్ ఓవర్ అయింది కదా. సహస్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎస్ఎంవిటి బెంగళూరు సహస్ర సిర్పూర్ కాగజ్ నగర్. సిర్పూర్ కాగజ్ నగర్ క్రాస్ చేస్తున్నాం కదా. అటుపక్క ట్రాక్లో మన్నర్గుడి జోధ్పూర్ బండి ఉంది. కనిపించదు. గూడ్స్ అడ్డు ఉంది. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి మన వీడియో ఎవరన్నా చూస్తున్నారా? చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మరి కొద్దిసేపట్లో అయితే మీరు చూడబోతున్నారు తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్. అప్పుడే కాదు, టైం పడుతుంది. తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్.
సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ, హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీతో క్రాస్ ఓవర్. మందమర్రి స్టేషన్ మన బండి దాటింది, ఇప్పుడు ఆ బండి మందమర్రికి వెళ్తుంది. తెలంగాణ ఎక్స్ప్రెస్ వస్తుంది. హలో మంచిర్యాల, మంచిర్యాల ఊరిది. అందరూ మంచిర్యాల చెన్నూరు అనుకుంటారు, చాలా పెద్ద ఊరు. తెలంగాణ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్. గోదావరి నది మంచిర్యాల దగ్గర. ఇదేం బండి అబ్బా టక్కన వచ్చింది. ఇప్పుడు వెళ్ళింది కదా బండి, ఏంటంటే యశ్వంత్పూర్ నుంచి గోరఖ్పూర్ అయితే వెళ్తుంది బండి. తిరువనంతపురం నార్త్ కార్బా బండి అది. తిరువనంతపురం నార్త్ కార్బా బండి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రాజధాని, బెంగళూరు రాజధాని. సికింద్రాబాద్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్. ఎన్ రూట్ టు వరంగల్, కాజీపేట్ టర్నింగ్ ఇప్పుడే కొట్టాం. ఎండ మామూలుగా లేదు బయట. పొద్దు నుంచి స్నాక్స్ ఇప్పుడే వచ్చాయి. వరంగల్కి దగ్గరలో స్నాక్స్ వచ్చాయి అమ్మడానికి. ఇంత లాంగ్ జర్నీ బండిలో ప్యాంట్రీ కార్ అనేది పక్కా ఉండాలని నేను అనుకుంటున్నాను. ప్యాంట్రీ కార్ లేకపోతే స్టాప్ కూడా చాలా దూరం కదా. ఎక్కడ బళ్ళారిసా, ఎక్కడ విజయవాడ, మధ్యలో ఎక్కడ కూడా స్టాప్ లేదు. అయితే వరంగల్లో ఏదైనా టెక్నికల్ హాల్ట్ ఇస్తే ఇవ్వచ్చు. వెల్కమ్ టు వరంగల్. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాం మనం. టెక్నికల్ హాల్ట్ ఫర్ 1 minute. వచ్చిన సిగ్నల్ బయలుదేరిపోతుంది. జస్ట్ వరంగల్లో 1 minute టెక్నికల్ హాల్ట్ తర్వాత బయలుదేరిపోయింది. నెక్స్ట్ ఇంకా విజయవాడే. ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేసుకోవాలంటే విజయవాడలోనే ఆర్డర్ చేసుకోవాలి ఆన్లైన్లో. అండ్ సీరియస్లీ నేనైతే ప్యాంట్రీ కార్ ఉండాలని చెప్తున్నాను. సదర్న్ రైల్వేస్ నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే మటుకు డెఫినెట్లీ ఈ పాయింట్ని అయితే నోట్ చేసుకోండి సార్. బండి ఇప్పుడు ఎస్సీఆర్ జోన్ కూడా వచ్చింది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నాం మనం. వెరీ సూన్ తిరుపతి నుంచి హిసార్ వెళ్ళే ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అవ్వబోతుంది. వరంగల్కి వస్తుంది అనమాట. క్రాస్ ఓవర్ చూద్దాం. హిసార్ తిరుపతి నుంచి హిసార్ వెళ్ళే బండి ఇప్పుడు అది. గైస్ కేరళ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ ఇప్పుడే వస్తుంది. వెళ్తున్నాను నేను, డోర్ దగ్గరికి వెళ్దాం, టక్మని కొట్టేసింది, వెళ్ళిపోయింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చింది బండి. కొంచెం ముందే ఈరోడ్ జోగ్బానీ బండి ఉంది, దాన్ని ఓవర్టేక్ కొట్టింది. జోగ్బానీ నుంచి ఈరోడ్ వెళ్ళే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ని. కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై, ఆగస్ట్ 2021. కదిలింది బండి, సిగ్నల్ వచ్చింది. లెట్స్ గో విజయవాడ. ఇంకా నెక్స్ట్ కొండపల్లి, రాయనపాడు, విజయవాడలో నా ఫుడ్ అది కలెక్ట్ చేసుకోవాలి. బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాను. చాలా రోజులు అయింది కదా బిర్యానీ తిని. లాస్ట్ 10 రోజుల నుంచి నార్త్లోనే ఉన్నాను. సో బిర్యానీ ఇందాకే బండి బిఫోర్ టైం అని చెప్పాను. విజయవాడకి వస్తుంటే ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు. రాయనపాడు కూడా దాటేసాం.
ఎలక్ట్రిక్ లోకో షెడ్ విజయవాడ. మనం ఇందాక నుంచి అక్కడే ఉన్నాం. హోమ్ కాలింగ్ వచ్చినట్టు ఉంది, లాగేస్తున్నారు. విజయవాడ యార్డుకి ముందు మళ్ళీ ఆగిపోయింది. మనం ఎలా వెళ్ళిపోతున్నాం, అటు సైడ్ నుంచి లక్నో జంక్షన్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కాట్రా బండి వెళ్ళిపోతుంది. డోర్ దగ్గర నుంచుంటే వేడి సెగ వచ్చేస్తుంది. ఇప్పుడు వెళ్ళింది కదా చెన్నై నుంచి లక్నో అయితే వెళ్తుంది ఆ బండి. స్లోగా షంట్ అవుతుంది. వచ్చాము. ఏ నెంబర్ ప్లాట్ఫామ్? 789కి తీసుకెళ్ళలేదు, 89కి తీసుకెళ్ళలేదు, ఇటు సైడ్కి తీసుకొచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వచ్చింది బండి. అప్రాక్సిమేట్గా హాఫ్ అన్ అవర్ లేట్లో, అరగంట లేట్లో అయితే చేరుకున్నాం మనం విజయవాడ జంక్షన్. మనం సీటు మారాం కదా, ఫుడ్ నా సీటు దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ. మ్యాటర్ ఏంటంటే విజయవాడలో అఫీషియల్ స్టాప్ 10 నిమిషాలు. యాక్చువల్ టైం ప్రకారం అయితే 2 గంటల 20 నిమిషాలకి రావాలి, 2 గంటల 30 నిమిషాలకి ఇక్కడి నుంచి బయలుదేరాలి. మనమైతే ఎన్నింటికి వచ్చాం అనుకుంటున్నారు? 10 నిమిషాలు తక్కువ 3ంటికి అయితే వచ్చాం, హాఫ్ అన్ అవర్ లేట్. మన ఫుడ్ వచ్చేసింది, ప్యాకింగ్ తినేద్దాం కొంచెం సేపట్లో, ఆకలేస్తుంది. ట్రైన్ ఇక్కడ 10 నిమిషాలు ఆగింది. ఎగ్జాక్ట్లీ 3 గంటలకు అయితే బయలుదేరాం మనం విజయవాడ. తర్వాత నెక్స్ట్ మన బండి ఆగేది ఒంగోలులో. గైస్ తెలుసు కదా, నెక్స్ట్ మనం కృష్ణానది మీదుగా మంగళగిరి అయితే వెళ్తాం. ఫుడ్ వచ్చేసింది, ప్యారడైజ్ బిర్యానీ పెట్టుకున్నా. యమ్మీ యమ్మీ ప్యారడైజ్ బిర్యానీ, విజయవాడ ప్యారడైజ్ బిర్యానీ. ఇది కృష్ణానది ఇప్పుడే దాడుతున్నాం. సీరియస్లీ ప్యారడైజ్ నుంచి ఈ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, డిసప్పాయింట్ చేసింది ఫుడ్. ఫుడ్ అయితే అసలు బాగాలేదు. అండ్ సడన్గా విజయవాడ దాటాక క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది, క్లౌడీ వెదర్గా ఉంది. బాడీ కూడా నాకు కొంచెం అనీజీగా ఉంది, ఎందుకంటే నేను -7 నుంచి +40కి వచ్చాను, +45కి వచ్చాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ ట్రైన్ జర్నీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లైమేట్. సో కొంచెం అనీజీగా ఫీల్ అవుతున్నాను. మేబీ కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఈ ట్రైన్లో మ్యాక్సిమం ఢిల్లీ నుంచి నాగ్పూర్ దాకా ప్రయాణించారు, ఢిల్లీ నుంచి విజయవాడ దాకా ప్రయాణించారు. ఇక్కడ ఎంతమంది అయితే దిగారు, విజయవాడలో అంతమంది అయితే ఎక్కారు. మళ్ళీ ట్రైన్ ప్యాక్డ్ ఫర్ చెన్నై, చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. 4 గంటల 57 నిమిషాలు అయితే అవుతుంది. మనం అయితే వచ్చాం ఒంగోలుకి వచ్చింది, బయలుదేరింది బండి. షెట్లు ఊగిపోతున్నాయి.
ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి బయలుదేరింది బండి. మామూలు రెనోవేషన్ చేయట్లేదు అటు సైడ్. గైస్ ప్రస్తుతం అయితే టైం చూడండి 7:06 అయితే అవుతుంది. ఒంగోలు దాటేగా నెల్లూరు మీదుగా గూడూరు అయితే వచ్చింది బండి. గూడూరు ఇప్పుడే క్రాస్ చేసాం, ఒక 5 నిమిషాలు అవుతుంది. నేను గూడూరు స్టేషన్ అయితే స్కిప్ కొట్టాను. వీఆర్ ఎన్ రూట్ టు అవర్ డెస్టినేషన్ స్టేషన్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడు అయితే వచ్చాం, మన లాస్ట్ స్టేట్ అండ్ డెస్టినేషన్ స్టేషన్ కూడా వెరీ సూన్ చేరుకోబోతున్నాం. ఏం కొట్టుడు అబ్బా, అసలు బండి ఎన్ని ఓవర్టేక్లు, ఎన్ని క్రాస్ ఓవర్లు మొత్తం అన్నీ నేను చూపించలేకపోయాను అనుకోండి, అది సంగతి వేరు. ఇప్పటికే 60 నిమిషాల దగ్గర వచ్చింది ఫుటేజ్. అసలు లిటరల్లీ ఐ లవ్ దిస్ ట్రైన్. రాజధాని రన్ను 1620 రూపాయల్లో ఎవరిస్తారు చెప్పండి? హైలీ రికమెండ్ చేస్తాను. ఢిల్లీ మన సైడ్ నుంచి అయినా, ఢిల్లీ నుంచి మన సైడ్ రావాలన్నా కూడా ఈ ట్రైన్ని. ఒకటే ఇబ్బంది, అది ప్యాంట్రీ కార్తో ఇబ్బంది, అంతే. బండికి ఆటోమేటిక్ డోర్లు అని రాశారు కానీ ఆటోమేటిక్ డోర్లు ఏం కాదు ఇవి. వావ్, వావ్, ఎగ్జాక్ట్లీ ఆన్ టైంకి తీసుకొచ్చారు. టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే గివెన్ షెడ్యూల్ కన్నా ముందే తీసుకొచ్చేయచ్చు. ఎప్పుడైతే బండి తమిళనాడు ఎంటర్ అయిందో క్రూజింగ్ స్పీడ్ చాలా తగ్గింది, చాలా స్లోగా అయితే తీసుకొచ్చారు. జర్నీ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడండి, అసలు సూపర్ జర్నీ. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన ట్రైన్ జర్నీ చేసినట్టు ఫీల్ వచ్చింది నాకు. ఢిల్లీ వెళ్తుంటే మటుకు ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ని హైలీ రికమెండ్ చేస్తాను. గైస్, ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్.